నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు మానయ్య. ఓకే, ఎక్కడ ఉంటారు? నేను మేకోనంపల్లి నాది. ఓకే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే చెప్తారు? పర్వాలేదమ్మా, ఓకే, సార్ చెప్పిన పథకాలు, సంక్షేమ పథకాలు, సన్న బియ్యం వస్తున్నాయా మరి? వస్తున్నాయి. ఎలా ఉన్నాయండి అవి? పర్వాలేదు, మంచిగా ఉన్నాయి. తింటున్నారా? తింటున్నాం. ముందు అమ్ముకుంటుండే కదా, అప్పుడు అమ్ముకుంటుంటాము. ఇప్పుడు తింటున్నాము. సరే, ఫ్రీ కరెంట్ వస్తుందా మరి? ఫ్రీ కరెంట్ వస్తుంది. ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుండే అండి? ఊర్లో వస్తుంది 200, 150 అట్లా వస్తుండే. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయింది. ఓకే, ఫ్రీ బస్ పెట్టారు మహిళలకి. అవును. మీ ఇంట్లో వాళ్ళు? ఇక ఇంట్లో వెళ్తుంటే వస్తుంటాయి. ఇక ఓకే, అంటే ముందు చార్జెస్ ఇవ్వాల్సింది వస్తుండే కదా, అవును, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయింది. ఓకే, సబ్సిడీ గ్యాస్ వస్తుందా? సబ్ వస్తుంది. వస్తుంది. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, గ్యాస్ వస్తుంది. ఓకే, పొలం ఉందా అండి? అవుందమ్మా, రైతు భరోసా పడిందా మరి? రైతు భరోసా పడింది. ఓకే, ఎంత పడింది అంటారు? ఎకరకు 6,000. ఓకే, అయితే రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ అయింది, ₹1,00,000. ఓకే, అంటే మీ ఉద్దేశంలో బీఆర్ఎస్ పరిపాలన గురించి ఏమి చెప్తారు? బీఆర్ఎస్ అంటే ఇక అంత ఇదే కాంగ్రెస్ బెస్ట్ అనిపిస్తుంది. కాంగ్రెస్ మంచిగా ఉందా? పర్వాలే, ఓకే, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది. ఉంటారా? ఎందుకంటే అది సెంట్రల్ కదమ్మా, ఇది కాంగ్రెస్ అంటే. ఇదంటే బీఆర్ఎస్ అంటే ఇప్పుడు పుట్టింది ఇప్పుడు అట్లా. పర్వాలేదు, ఇది ఇంకా 2 సంవత్సరాలు గడవలేదు కదా, పర్వాలేదు.